Father's Day, Daddy. Happy Father's Day, Daddy. Happy Father's Day, Daddy. Thank you. Today is Australian Father's Day, so we are going to celebrate Aarna Papa and Tej's first Father's Day. So here is Aarna Papa with cute little I love my daddy outfit. ఇవాళ Aarna Papa తేజ్ కోసం లేదు. సో షీ ఈస్ వెరీ స్లీపీ. తేజ్ కోసం Aarna Papa కొన్న గిఫ్ట్స్ ని తేజ్ ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాడు. హీ ఈస్ సో ఎక్సైటెడ్. Can't wait. సో షీ ఈస్ వెరీ స్లీపీ. తీసుకొచ్చామన్నమాట పడుకుని పోతూ ఉంటే. First gift from Aarna Papa. డాడీ ఓపెన్ చేస్తున్నాడు గిఫ్ట్స్ చూడు. డాడీ గిఫ్ట్స్ ఓపెన్ చేస్తున్నాడు చూడు. స్లీపీగా To Daddy from Aarna. నేను రాసిందా చూడు. ఇక్కడ ఉంది. You are the best father ever. Happy Father's Day, Daddy. Love you. Thank you, Nana Bujulu. Thank you so much, Nana. Love you too. Oh, wow. Vale bon, Nana. Chala bondi. డాడీ ఉన్న ఫేవరెట్ పిక్స్. All my favorite pics. Chala bonayi, Nana. చాలా బాగుందండి. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ గిఫ్ట్. యు ఆర్ అవర్ బెస్ట్ గిఫ్ట్. నీ తర్వాత మిగిలిన ఇవన్నీ బోనస్లు మాకు. థ్యాంక్ యూ నాన్న. ఇందులో నేను తేజు పాప ఉన్న ఫేవరెట్ పిక్స్ అన్నీ ఇలా ప్రింట్ చేయించాను. తేజ్కి గిఫ్ట్ చాలా చాలా నచ్చింది అండ్ నాకు కూడా చాలా బాగుంది. వర్క్ చాలా బాగుంది. ఫినిషింగ్ చాలా బాగుంది మగ్గుకి. సో ఇప్పుడు అన్బాక్సింగ్. అయ్యో నీది ఊడిపోయింది ఉంటుండే దాన్ని. థ్యాంక్ యూ నాన్న. ఊడిపోయింది నీ బో నాన్న. నీ బో ఊడిపోయిందన్నా. చూడు డాడీ ఇంకో గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నా నువ్వు ఇచ్చింది. ఏంటి గిఫ్ట్ ఏంటివి ఇట్టుకున్నా? డాడీకి ఏం కన్నా దానికి ఏం కన్నా? డాడీ ఈస్ ఓపెనింగ్ హియర్ అనదర్ గిఫ్ట్. అన్బాక్సింగ్. ఏంటా గిఫ్ట్స్? డాడీ సో క్యూరియస్. ఏంటా గిఫ్ట్స్ చూద్దాం గిఫ్ట్స్ ఏంటో చూద్దాం. సీక్రెట్ సేల్స్. థ్యాంక్ యూ నాన్న. ఏంటివన్నీ? ఎన్నినా? థ్యాంక్ యూ నాన్న. సో మెనీ సెన్స్. Magic card. Racing sport. Gold medal. Arctic blue. ఎన్ని సెన్స్ అండి? రోజు ఒకటి వేసుకోవచ్చు. I can wear one each day. All brands. ఏంటన్నా? చూడు డాడీ చూడు చేతీసి. ఇది బాగుంది. So many varieties of gifts. So many different gifts So today. many different. I'm the luckiest day. Oh my god. Any gifts? Thank you so much, Nana. That's a gift. Thank you so much. Happy Father's Day. Thank you, Nana. You made this day so memorable. Thank you so much, Nana. You are a precious gift. Thank you so much, Nana. No bungutu. Thank you so much. Thank you so much, Nana. I'm the luckiest father. తెలుసా? Luckiest father నేను. To have this బంగారం నా బంగారం. ఇవి ఫాదర్స్ డే స్పెషల్ డిషెస్. వెజిటేరియన్ దమ్ బిర్యానీ, షెర్వా, రైతా,
ముందు రోజు రాత్రి నేను చేసి పెట్టేశాను. బేబీతో పొద్దున్న లేచి అన్నీ చేయడం కష్టం కదా, సో అందుకని బేబీ పడుకోగానే నేను రాత్రి ఇవి ప్రిపేర్ చేసేసాను. అదే మేము డిన్నర్ కూడా చేసేస్తున్నాము ముందు రోజే. బిర్యానీ చేస్తూనే పక్క నేను స్వీట్ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. స్వీట్ కోసం నేను డబల్ కా మీఠా చేద్దాం అనుకుంటున్నాను. సో డబల్ కా మీఠాకి ముందే మనకి బాసుంది ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే పొద్దున్న లేచి ఈజీ అయిపోతుందని ఇది చేస్తూ బాసుంది కూడా చేసేసాను. ఆ రెసిపీ అంతా కూడా నేను మీతో షేర్ చేస్తాను ఇప్పుడు. సో నేను ముందుగా షర్వా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. షర్వా కోసం కావాల్సిన ఐటమ్స్ని ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను. చల్లారడానికి టైం పడుతుంది కదా, సో ముందుగా నేను ఇక్కడ పల్లీలు తీసుకున్నాను. ఈ పల్లీలు నేను ముందే వేయించి పెట్టుకున్న పల్లీలు, సో ఎక్కువసేపు వేయించుకోకర్లేదు, ఆల్రెడీ అవి నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను కాబట్టి. సో పల్లీలో నేను ధనియాలు వెంటనే వేసుకుంటున్నాను, వేరంగా వేగిపోతాయి కదా. సో వేపుకున్న తర్వాత నువ్వులు కొబ్బరి కూడా అందులోనే వేసి వేపేసుకొని పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. ఈ వేగిపోయిన ఐటమ్స్ అన్నీ పక్కకు తీసి పెట్టేసుకున్నాక సేమ్ ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకుంటున్నాను. సో ఇది నేను మసాలా కోసమే, మన షర్వా మసాలా కోసమే ఇది కూడా. నేను ఇందులోనే ఆనియన్స్, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేపుకుంటున్నాను. కొద్దిగా మెత్తపడాక తీసేసి చల్ల పెట్టుకుంటున్నాను. టమాటో ఆనియన్స్ మెత్తగా అయిపోయాక పక్కకు పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ నేను బిర్యానీ కోసం రైస్ ఉడికించుకోవడానికి వాటర్ పెట్టుకున్నాను. ఆ వాటర్లో నేను యాలకులు, లవంగ, దాల్చిన చెక్క, పువ్వు, అలాగే బ్లాక్ కార్డమం వేసుకొని నీళ్ళు మరిగించుకుంటున్నాను. సో నీళ్ళు ఇలా ఉడుకుతున్నప్పుడు నేను ఆల్రెడీ కడిగేసి నానబెట్టుకున్న ఒక 15 నిమిషాలు నానబెట్టుకున్నాను రైస్ని. ఆ రైస్ని నేను వేసుకొని ఉడికించుకుంటున్నాను అన్నమాట. సో ఇక్కడ రైస్ ఉడుకుతుండగానే నేను ఇక్కడ ఒక మూకుడు పెట్టుకున్నాను, అందులో పాలు వేస్తున్నాను. సో ఈ పాలు దేనికి అంటే డబుల్ కా మీఠా చేస్తున్నానని చెప్పాను కదా, బాసుంది చేయడం కోసం పాలు వేసుకుంటున్నాను. సో ఒకేసారి రెండు చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే టైం సేవ్ అవుతుంది కదా. అన్నం ఉడికే లోపల నేను పాలు కూడా వేసేసుకొని పాలు దగ్గర పడేదాకా తిప్పుతూ ఉంటాను. ఒక పక్క బిర్యానీ షర్వా చేస్తూనే ఇంకో పక్కన బాసుంది కూడా చేస్తున్నాను, లేకపోతే టైం అసలు సెట్ కాదు, చాలా టైం పట్టేస్తుంది. సో అన్నీ కలిపి ఒక గంటలో నాకు అయిపోయాయి. ఇక్కడ మన రైస్ కూడా ఉడికిపోయింది, చూసారా ఇలా పలుకు విడినట్టు అయ్యింది అంటారు కదా, అంటే ఇలా మనం చేత్తో ఇలాగా నొక్కి చూస్తే మెత్తగా అయితే చాలు, మరీ మెత్తగా అవ్వకూడదు. మరీ మెత్తగా అయితే దమ్ బిర్యానీ చేసినప్పుడు మనం ఆ రైస్ ఇంకా ఉడికిపోయి ముద్దలాగా అయిపోతుంది, మనకి విడివిడిగా ఉంటేనే బాగుంటుంది కదా. సో రైస్ అయిపోయాక నేను తీసి వార్చేసాను. సో ఇక్కడ చూసారు కదా, మనం ఆల్రెడీ షర్వా కోసం పల్లీలు, నువ్వులు, కొబ్బరి, ధనియాలు వేయించి పెట్టుకున్నాం కదా, అది నేను తీసుకొని, అలాగే టమాటా ఆనియన్ కూడా మనం ఆల్రెడీ ముందే వేయించి చల్లార్చి పెట్టుకున్నాం కదా, అది కూడా తీసుకొని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేస్తున్నాను. సో ఇది దేనికంటే షర్వా కోసం. ఈ విధంగా స్మూత్ పేస్ట్ చేసుకోవాలి మనం, మంచిగా గ్రైండ్ చేసి మెత్తటి పేస్ట్. సో ఇప్పుడు నేను సేమ్ ప్యాన్ యూజ్ చేస్తున్నాను, ఏదైతే మనం ఉల్లిపాయ టమాటాలు వేపుకున్నామో. ఎందుకంటే కొత్త కొత్త ప్యాన్స్ యూజ్ చేస్తూ ఉంటే చాలా గిన్నెలు అయిపోతాయి కదా, మనం ఇన్ని వంటలు వండినప్పుడు సేమ్ రీయూజ్ చేసుకోవడం బెటరు, లేదంటే చాలా గిన్నెలు అయిపోతాయి మనకి. సో అందులో నేను హోల్ మసాలాలన్నీ వేసుకున్నాను, ఏంటంటే ఇలాచి, దాల్చిన చెక్క, లవంగ, అలాగే జీలకర్ర వేసుకొని పువ్వు కూడా వేసుకున్నాను. కొద్దిగా అవి ఫ్రై అయిన తర్వాత మనం మెత్తగా పేస్ట్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని వేసేసి బాగా కలుపుకుంటున్నాను.
ఇందులో నేను 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఇలాగా మంచిగా కలుపుకుంటున్నాను, బాగా కలిసేలాగా. ఈ మసాలా అంతటిని బాగా కలుపుకొని ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుని బాగా కొద్దిగా ఉడికించుకున్న తర్వాత తీసేస్తే మన బిర్యానీ గ్రేవీ రెడీ అయిపోతుంది. ఇక్కడ మనం దమ్ బిర్యానీలోకి దమ్ చేసుకోవడానికి వెజిటేబుల్ మసాలాని తయారు చేసుకుంటున్నాం. దానికోసం ప్యాన్ తీసుకొని కొద్దిగా నూనె, కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. అందులో జీడిపప్పులు వేసుకొని ముందుగా జీడిపప్పుని ఫ్రై చేసి తీసేసుకుంటున్నాను పక్కకి. ఇందులో నేను మళ్ళీ హోల్ గరం మసాలా యూజ్ చేసుకుంటున్నాను. అంటే ఇలాచి, దాల్చిన చెక్క, లవంగం, పువ్వు, బ్లాక్ కార్డమం. అందులోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను. చూడ్డానికి చాలాసార్లు హోల్ గరం మసాలాలు వాడుతున్నట్టు ఉంటుంది, కానీ బిర్యానీ వాటిలో ఆ మాత్రం మసాలా వేయకపోతే టేస్ట్ రాదు. సో ఇందులోనే నేను 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా పౌడరు, 1 స్పూన్ కారం వేసుకొని కలుపుకుంటున్నాను. అది బాగా కలిసిపోయిన తర్వాత అందులో నేను 1 కప్పు అప్రాక్సిమేట్గా పెరుగుని యూజ్ చేస్తున్నాను. సో ఇది నేను బాగా కలుపుకుంటున్నాను. బాగా కలుపుకున్న తర్వాత నేను ముందుగానే ఉడికించి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఏం వెజిటేబుల్స్ యూస్ చేస్తున్నానంటే పొటాటో, బీన్స్, క్యారెట్, బ్రోకలీ, క్యాలీఫ్లవర్, అలాగే పీస్, ఇవన్నీ నేను ముందే ఉడికించి పెట్టుకున్నాను మైక్రోవేవ్లో. మీరు కూడా మీకు ఏవి కావాలంటే వెజిటేబుల్స్ అవి యూస్ చేసుకోవచ్చు, ఇది అనే లేదు. ఇది మసాలాతో పాటు వెజిటేబుల్స్ని ఒక 3 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ నేను బిర్యానీ కోసం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. ఇందులోనే నేను ఇప్పుడు దమ్ చేయబోతున్నాను. సో అందులో కాస్త నెయ్యి, కొద్దిగా నూనె కూడా తీసుకొని మన బిర్యానీ కోసం వెజిటేబుల్ మసాలా చేసుకున్నాను కదా, అది కొద్దిగా వేస్తున్నాను. సో ఈ పక్కన ఇక్కడ చూసారా, మనం బాసుంది కోసం పెట్టుకున్న పాలు ఆల్మోస్ట్ సగం అయిపోయాయి. ఓ పక్క అది చేస్తున్నాను, ఇంకో పక్క ఇది చేస్తున్నాను. సో ముందుగా అడుగు లేయర్లో కూర పెట్టి ఆ పై లేయర్లో రైస్ వేసుకుంటున్నాను. సో ఇలాగ నేను 2 లేయర్స్ పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే 3 లేయర్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఆ పైన వేయించి పెట్టుకున్న క్యాష్యూస్, కొత్తిమీర వేసుకుంటున్నాను. అలాగే దానిపైన మిగిలిన సగం కూర వేసేసుకుంటున్నాను. అలాగే మొత్తం రైస్, మిగిలిన రైస్ అయితే ఏది ఉందో అది కూడా వేసేసుకొని పై లేయర్లో మళ్ళీ క్యాష్యూస్, కొరియాండర్, కొద్దిగా నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని, ఇక్కడ నేను విజిల్ పెట్టట్లేదండి, గుర్తుపెట్టుకోండి. విజిల్ పెట్టక్కర్లేదు. ఇక్కడ మనం విజిల్ పెట్టకుండా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో, ఎంత లో ఫ్లేమ్లో కుదిరితే అంత లో ఫ్లేమ్లో పెట్టి 20 మినిట్స్ దమ్ చేసుకుంటున్నాను. సో ఇటు చూసారా, మన బాసుంది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, సగానికి సగం తగ్గిపోయింది. సో పక్క అది చేస్తూనే ఇంకో పక్క ఇది కూడా చేస్తున్నాను నేను, లేకపోతే పాలు మరగడానికి చాలా టైం పడుతుంది. ఇందులో నేను ఇప్పుడు యాలకుల పొడి వేసుకున్నాను. అది నేను పంచదారతో గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అలాగే 3/4 కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. ఇక్కడ బాసుంది రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా ఉంది. నేను ఉట్టి బాసుంది తినేసాను రాత్రే. సో డబుల్ కా మీఠా కూడా రాత్రే చేసేద్దాం అనుకున్నాను, కానీ టైం కుదరలేదు. సో ఈ లోపల మన ఆర్న పాప లేచింది.
చూడండి ఇగో నిద్రలోంచి లేచింది, దాని టైం అయ్యిందనమాట ఫీడింగ్కి. అందుకే నాకు ఇంకా డబుల్ కా మీఠా రాత్రి చేయడం కుదరలేదు, బాసుంది చేసి పెట్టేశాను. పొద్దున్న లేచి ఆర్న పాపని రెడీ చేసేసి డబుల్ కా మీఠా చేస్తున్నాను. దానికోసం నేను షుగర్ సిరప్ని తయారు చేస్తున్నాను. దానికోసం 1 కప్ వాటర్ వేసుకొని 3/4 కప్ షుగర్ వేసుకొని బాగా కలుపుకొని 3 మినిట్స్ ఉడికించుకుంటున్నాను. సో ఇలా కాస్త ఉడికేసిన తర్వాత మనకి పాకం ఏం అవసరం లేదు. షుగర్ సిరప్ ఉడికేసిన తర్వాత 3 మినిట్స్ తీసి పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలో ట్రయాంగిల్ షేప్లో నేను కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని ఫ్రై చేయబోతున్నాను. చూసారు కదా, ఇలాగ ట్రయాంగిల్ షేప్లో బ్రెడ్ని నేను కట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై అయిపోయిన వాటిని ఆల్రెడీ నేను తయారు చేసి పెట్టిన షుగర్ సిరప్లో వేసుకుంటున్నాను. షుగర్ సిరప్లో వేసుకొని కాస్త డిప్ చేసి ఆ షుగర్ సిరప్ ఆ బ్రెడ్కి బాగా పీల్చుకున్న తర్వాత తీసేసి పక్క ప్లేట్లో పెట్టుకుంటున్నాను. అలాగే నేను ఉన్న మొత్తం బ్రెడ్ పీసెస్ అన్నిటినీ కూడా నెయ్యిలో ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లో డిప్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. రాత్రి నేను తయారు చేసి పెట్టుకున్న బాసుంది ఉంది కదా, దానిని నేను వేడి చేసుకుని ఇలాగా ఒక లేయర్ వేసేసుకుని దాని మీద నేను షుగర్ సిరప్లో డిప్ చేసిన నేతిలో వేయించిన బ్రెడ్స్ని ఇలాగా అరేంజ్ చేసి దాని మీద నేను ఆల్మండ్స్లో డెకరేట్ చేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Bye bye.